సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రద్ధతో వచ్చినటువంటి బిడ్డలను మీరు చూచుచున్నారు. మా హృదయాన్ని మీరు గమనిస్తున్న దేవుడు, పై రూపాన్ని చూసే దేవుడు కాదు. ఎవరు భక్తి కలిగి నీ సన్నిధికి వస్తున్నారో, ఎవరు దేవుని వాక్యం కొరకు తృష్ణగొని నీ మందిరానికి పరిగెత్తుకొస్తున్నారో వారిని మీరు చూచుచున్న దేవుడు తండ్రి. నా మట్టుకు నేను నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభువా. నీ వాక్యము రెండంచులు గల ఖడ్గము లాంటిది. అది ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరునిదైనటువంటిది అన్నావు. నీ వాక్యము ప్రభువా మా హృదయాంతరంగంలోనికి దూరిపోయేటటువంటి గొప్ప మాటలు. ఆ మాటల ద్వారా మేము బ్రతుకుతాం తండ్రి. ఈ లోకములో అనేకమైన మాటలు మేము వింటున్నాం. ఏవి కూడా మా జీవితానికి ప్రయోజనకరమైనవి కావు. నీ మాటలో జీవమున్నది, నీ మాటలో సత్యమున్నది ప్రభువా. ప్రభువా, నీ వాక్యం వినుట వల్ల విశ్వాసము కలుగుద్దన్నావు. ఆ వినుట క్రీస్తుని గురించి వినమన్నావు ప్రభువా. మేము ఎవరి గురించి విన్నా మా జీవితాలకు ప్రయోజనం లేదు. నీ మాటలు పలికే కృప నాకును దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఇంకెవరైతే బిడ్డలు సిద్ధపడుచున్నారో వారిని కూడా క్షేమంగా తీసుకురండి. అన్నిటికీ సమయం ఉంది, కానీ నీ మందిరానికి వచ్చి వాక్యం వినడానికి మనుషులకు సమయం దొరకటం లేదు ప్రభువా. మరొకసారి బిడ్డలతో మాట్లాడండి. నన్ను కూడా బలపరిచి నీ మాటలు పలికే కృప దయచేయండి. వారానికి ఒకరోజు దొరికే ఈ విలువైన వాక్యములను బహుశ్రద్ధగా నీ సన్నిధిలో కూర్చుని ఆలకించే హృదయాలు మాకు దయచేసి వాక్యానికి లోబడే మనసులు ఇవ్వండి. ఎదురాడు స్వభావములను అణిచివేయండి. ఎవరైతే వాక్యానికి ఎదురు చెప్పాలని హృదయంలో తలస్తూ ఉన్నారో వారిని కూడా లోబడి హృదయాలు దయచేసి నీ వాక్యానికి లోబడినప్పుడు నీ ఆశీర్వాదం మేము పొందగలం. అలాంటి దీనమైన మనస్సులు మాకు దయచేయండి. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి వందనాలు, మందిరాన్ని బట్టి వందనాలు. శబ్దయంత్రము, విద్యుత్ శక్తి, లైట్లు, ఫ్యాన్లు, ప్రభువా, బలిపీఠము, ఇవన్నిటిని బట్టి సేవోపకరణాలు బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం బోధిస్తుండగా మీ సన్నిధి నాతో ఉంచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనిషిని క్షమించే మనిషి లేడు. ఒకవేళ క్షమించినా తన హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత అలాగే దాచుకుని పైపైన క్షమిస్తున్నాడు మానవుడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన మనలను క్షమించే దేవుడు. ఈరోజు అంశం అదే మంది. ఎవరైతే వారి పాపములను హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో అటువంటి వారిని దేవుడు క్షమించి పరలోక రాజ్యానికి చేర్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ, ఆ క్షమాపణే మనలను పుణ్యలోకానికి తీసుకువెళ్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది, స్వర్గానికి తీసుకెళ్తుంది. స్వర్గంలోకి వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. అందరం సమానమే, అందరూ ఒకటే, ఎవరూ మంచివాళ్ళు లేరు. కానీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది ఏంటో తెలిసినా నిన్ను క్షమాపణ ఒక్కటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది. ఉన్నపాటినే ప్రభువుని నీవు క్షమించమని అడిగినట్లయితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. అయితే ఒక మాట, ఆ క్షమించమని అడిగే విధానం ఎలా ఉండాలి, అది ఈరోజు పాఠం మంది. అందరూ అడుగుతారు క్షమించమని, ప్రభా నన్ను క్షమించయ్యా. చాలామంది అనుకుంటాయా, పాపిని ప్రభా నన్ను క్షమించయ్యా, నేను పాపిని క్షమించు క్షమించమని అందరూ అడుగుతారు. కానీ అందరూ ఆశీర్వాదం పొందలేరు.
కొందరే దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని క్షమాపణ పొందుతున్నారు. బైబిల్లో మనం చూస్తే ప్రియులారి, ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలోకి వెళ్ళిపోదాం. 11వ వచనం నుండి, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అది ఒకవేళ మీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉన్నట్టయితే, మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఆ మాటను, ఆ సెంటెన్స్ని దయచేసి అండర్లైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేక దాని మీద ఒక రౌండ్ పెట్టండి, ఒక 0 గీయండి దాని మీద. మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఇక్కడ ఒప్పుకోలు అనగా క్షమాపణ, అనగా కన్ఫెషన్, క్షమించే విధానం, క్షమాపణ అడిగే విధానం. చక్కని పాఠం నేర్చుకోవాలి ఈరోజు మనం. దేవుణ్ణి క్షమించమని అందరూ అడుగుతున్నాం, కానీ అడిగేటటువంటి విధానం ఎలా ఉండాలంటే మంచి ఒప్పుకోలు. పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతి అనే యవనస్తుడైన ఒక దైవ సేవకుడికి రాస్తున్నాడు, అబ్బాయి తిమోతి, నీవు దేవుని ఎలా క్షమాపణ అడిగావంటే మంచి క్షమాపణ, మంచి ఒప్పుకోలు, గుడ్ కన్ఫెషన్ అంటాం దాన్ని. మంచి ఒప్పుకోలు మంచి పోరాటమునకు దారితీస్తుంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో నీవు పోరాడాలంటే నీ క్షమాపణ ఎలా ఉండాలంటే మంచి క్షమాపణ అయి ఉండాలి. చాలామంది ఒప్పుకుంటారు, కానీ మంచి ఒప్పుకోలుగా ఒప్పుకోరు. సగం ఒప్పుకొని సగం దాచిపెట్టుకుంటారు కదా. పూర్తిగా మంచి ఒప్పుకోలు మంచి ఆశీర్వాదాలకు దారితీస్తుంది. సగం ఒప్పుకోలు సగం ఆశీర్వాదాలే వస్తాయి నీకు. అందుకే అతిక్రమం దాచిపెట్టుకోడు వర్ధిల్లుడు అంటాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే ఆ గుడ్ కన్ఫెషన్. నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి కనుక నీవు మంచి పోరాటం పోరాడుతున్నావు. చాలామంది క్రీస్తు కొరకు పోరాడలేకపోతున్నారు. చాలామంది దేవుని సేవ ప్రారంభిస్తున్నారు, కానీ పోరాటములు అలిసిపోయి మధ్యలోనే వెనుదిరిగిపోతున్నారు. ప్రియులారా, కారణం ఏంటి తెలిసిన, వారు దేవుణ్ణి మంచి ఒప్పుకోలతో ఒప్పుకోవట్లా. కుటుంబాల ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. మనం ఎంత లోతుగా దేవుని సన్నిధిలో మన అపరాధములను ఒప్పుకుంటామో అంతగా దీవెనలు పొందుతాం అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రియులారా, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. మంచి ఒప్పుకోలు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే గుడ్ కన్ఫెషన్, మంచి ఒప్పుకోలు, అది మంచి పోరాటాన్ని ఇస్తుంది. ఈ మంచి ఒప్పుకోలు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయాంతరంగంలో నుంచి వస్తుంది. పైపే పెదవుల నుంచి వచ్చి ఒప్పుకోలు కాదు. నన్ను క్షమించండి అయ్యా అంటే కుదరదు కదా. ఇంగ్లీష్ వాళ్ళు ఒక మాట నేర్పెళ్ళారు మనకి, 2 మాటలు నేర్పారంట. సారీ, ఇంకోటి ఏంటంటారు, థ్యాంక్ యూ. బాగా చెప్పారు. ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించారు, 1 ఏడా 2 ఏళ్ళ. మన పరిపాలన కంటే వాళ్ళ పరిపాలన ఎక్కువ. మనదెంత 70-80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి. మనల్ని వినాలి, మనల్ని మనం పరిపాలించినటువంటి సమయం కంటే ఇంగ్లీష్ వాడి పరిపాలన ఎక్కువ పాలించారు మనల్ని. అందుకే మన మీద వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంతకాలం మనల్ని పరిపాలించి వెళ్ళారు వాళ్ళు ఏం నేర్పారంట? సారీ, థ్యాంక్ యూ, 2 పొడిగా. ఈ సారీ అని నేర్చుకున్న తర్వాత క్షమించండి అనే మాటకి అర్థం లేకుండా పోయింది.
అసలు క్షమించండి అనే మాట ఎవరు వాటలా, సారీ అండి, దాంతో ఒప్పేసుకున్నట్టే అనుకుంటాం మనం. బైబిల్ అలా చెప్పటంలా. మంచి ఒప్పుకొట్టివి. ఒప్పుకోవటంలో, అపరాధమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవటంలో, మన యొక్క గిల్టీనెస్, మన యొక్క అపరాధ భావాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకునేటప్పుడు మంచి ఒప్పుకోలు. అదే కదా బైబిల్ చెబుతుంది, మంచి ఒప్పుకొంటివి. నిజంగా ఒప్పుకోవాలి, పైన ఒప్పుకోవటం కాదు. ప్రియులారు, ఇక్కడ చూస్తే హృదయాంతరంగంలో నుంచి, హృదయపు లోతుల్లో నుంచి వచ్చేదే మంచి ఒప్పుకోలంటే, పెదవుల నుంచి వచ్చేది కాదు మంచి ఒప్పుకోలు ప్రియులారా. అందుకే సామెతల గ్రంథంలో వెళ్ళండి దయచేసి, ఆ మాట తప్పకుండా మళ్ళీ మనం అందరికీ తెలిసిన వచ్చినాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు, అతిక్రమము దాచిపెట్టువాడు వరదిల్లడు. వాటిని ఒప్పుకోవటం అంటే మంచి ఒప్పుకోలు, సరైనటువంటి ఒప్పుకోలు, సరైన కన్ఫెషన్, సరైనటువంటి ఒప్పుకోలతో ఒప్పుకున్నప్పుడు దానిని ఒప్పుకోవటమే కాకుండా ఆ అపరాధమును విడిచిపెట్టినప్పుడు నీవు కనికరాన్ని పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు ప్రియులరా. మంచి ఒప్పుకోలు. మొదటి సమూయేలు గ్రంథం చూస్తే, బైబిల్లోకి వెళ్ళి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను నేను. సమూయేలు మొదటి గ్రంథము, వెళ్ళండి దయచేసి పాత నిబంధనలోనికి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలోకి వెళితే, మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. ఇక్కడ సౌలు అనే యవనస్తుడు కనబడుతున్నాడు. ఇతడు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. ఇతడు ఒకరోజు పాపం చేశాడు. దేవుని సన్నిధిలో చేయకూడనటువంటి, యాజకులు మాత్రమే బలులు అర్పించి సామాన్య మనుషులు బలి అర్పించకూడనటువంటి ఒక పనిని ప్రియులర సౌలు ఇక్కడ చేశాడు. ప్రియులర ఏం చేశాడు తెలిసిన? 24వ వచనము చూస్తే, 24వ వచనం చూస్తే, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కేవలము దేవుని సేవకులు మాత్రమే, యాజకులు మాత్రమే అర్పించేటటువంటి బలులు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో బలులు అర్పించాల్సింది యాజకులే ఆ దినాల్లో. ప్రియుల, సామాన్య మనుషులు ఎవరు కూడా, రాజులైనా సరే బలులు అర్పించడానికి వీల్లేదు. బలిపీఠం దగ్గరకు రాజు కూడా వచ్చి నిలబడటానికి వీల్లేదు. బలిపీఠం అనగా అగ్నితో కూడినటువంటి స్థలం ఇది ప్రియుల. అందుకే బలిపీఠాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎక్కి పైకి రారు ప్రియుల. కారణం ఏంటంటే, పాత నిబంధన కాలంలో క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అన్నిటికీ ఒక ఓపెన్నెస్ వచ్చేసింది. కానీ క్రీస్తు ప్రభు భూమి మీదకి రాకముందు బలిపీఠం దగ్గరికి వెళ్ళాల్సింది యాజకులు మాత్రమే. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి యాజక ధర్మమును నిర్వర్తించవలసింది యాజకుడు మాత్రమే. రాజు కానీ చక్రవర్తులు కానీ ఏ పెద్దలు కానీ వెళ్ళటానికి వీల్లేదు. ఒకరోజు సౌలు రాజుగా ఆ బలిపీఠం దగ్గర బలులు అర్పించడానికి వెళ్ళాడు. దేవుని కోపం రగులుకుంది కదా, దేవుని కోపం రగులుకుంది ప్రియులరా. ఎంత కోపం వచ్చిందంటే, ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలు పిలిచాడు. అబ్బాయి సౌలు, రాజా నువ్వు చేసింది ఏంటి? యాజకులు మాత్రమే అర్పించవలసిన బలులను నీవెందుకు అర్పించావు? ఎందుకు తొందరపడ్డావు? ఇక్కడ ఎందుకు చెప్తాను నీ ఎగ్జాంపుల్ అంటే, సౌలు కూడా క్షమించమని అడిగాడు.
ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. బాగా వినాలి, పాపాన్ని ఒప్పుకున్నాడు. అందరూ ఒప్పుకుంటారు. సౌలు కూడా తను చేసిన పాపను ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నేను పాపము చేసి తిని. 30వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనం చూడండి. నేను పాపము చేసి తిని. కానీ అక్కడ పక్కన వెంటనే అంటాడు, అయినను నా గౌరవాన్ని నిలబెట్టి నన్ను మరలా దేవుని సన్నిధిలో నిలబెట్టినట్లయితే అన్నాడు. చూడండి, అయినను నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. కానీ అయినను నా జనుల పెద్దల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను ఘనపరిచి. అబ్బా చూడండి, ఇది నిజమైన ఒప్పుకోలా? కానే కాదు. తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నిజమైన ఒప్పుకోలు ఒప్పుకుంటివి. సౌలు ఒప్పుకున్నాడు కానీ నేను పాపము చేసి తిని అన్నాడు. కానీ నన్ను ఘనపరిచి నా గౌరవాన్ని నిలబెట్టండి అన్నాడు. అదేంటి? అదేం ఒప్పుకోవటం? నేను పాపం చేశానంటే మంచిదే, హృదయపూర్వకంగా నేను పాపిని ప్రభు అంటే మంచిదే. చాలామంది లౌక్యముగా ఒప్పుకుంటున్నారు పాపాలను. కొంతమంది అయితే సగమే ఒప్పుకుంటున్నారు పాపాన్ని. కొంతమంది అయితే ఆ పాపమును దాచిపెట్టుకుని పైన అసలు పాపాన్ని హృదయంలో దాచిపెట్టుకుని చిన్నగా ఏదో అబద్ధం ఆడిందో ఏదో చిన్న వాటినో సారీ చెప్పి వదిలేస్తున్నారు. అది నిజమైన ఒప్పుకోలు కాదు ప్రియులారా. దానివల్ల దేవుడు క్షమించడు. అతిక్రమమును దాచిపెట్టుకుని పైన పెదవులతో నేను పాపిని ప్రభు అంటే కుదరదు. సౌలు ఇక్కడ ఏమన్నాడు? నేను పాపము చేసి తిని. అండర్లైన్ చేయండి, అది నేను పాపము చేసి తిని అన్నాడే కానీ అది నిజమైన ఒప్పుకోలుగా లేదు. అది ఆ ప్రక్కనే అంటున్నాడు, నన్ను ఘనపరిచి యెహోవాను మ్రొక్కుటకై నాతో కూడా రండి మీరు పాస్టర్ గారు. నేను ఒప్పుకోవటం నిజమే కానీ ఆ ఒప్పుకోలు ఆ ప్రక్కన ఏం కావాలంటే నన్ను ఘనపరచండి. నేను పాపం చేసిన మాట వాస్తవమే కానీ ఒప్పుకుంటున్నాను. కానీ ఆ పాపము చేత కూడా నన్ను ఘనపరచాలి. పాపం చేసిన వాడిని ఘనపరుస్తాడు దేవుడు? ఎన్నడూ ఘనపరచడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ద్వేషించే దేవుడినా. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. పాపిని ప్రేమిస్తాడు. అతడు ఎంత పాపి అయినా దేవుడు క్షమించే దేవుడే. కానీ అతడు చేసిన పాపమును మాత్రం ద్వేషించే దేవుడు మన దేవుడు. ఆ పాపమును కొంచెము కూడా భరించలేడు దేవుడు. అది కొంచెము నీ హృదయంలో దాచిన దేవుడు ఒప్పుకోడు. ఎలాగ ఒప్పుకున్నాడు ఇతడు? నేను పాపము చేసి తిని అయినను నన్ను ఘనపరచండి. ఇది సరైన ఒప్పుకోలు కాదు ప్రియులారా. నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు పాపాన్ని? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించినప్పుడు ప్రభువా నేను పాపిని అని హృదయపూర్వకంగా ఒప్పుకోగలుగుతున్నావా? మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఒప్పుకోవటంలో 2 రకాలు. చెడ్డగా ఒప్పుకోవటం వేరు, మంచిగా ఒప్పుకోవటం వేరు. నీవు మంచిగా ఒప్పుకుంటే, నీవు హృదయాంతరంగంలో నుంచి పశ్చాత్తాపముతో పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే, నోరు తెరిచి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోగలిగితే, నీవు నిజమైన ఆశీర్వాదాన్ని, పూర్తి ఆశీర్వాదాన్ని పొందగలవు ప్రియులారా. నీవు లేదా ఆశీర్వాదాలు రావు, సగమే. నీవు సగం ఒప్పుకుంటే సగం ఆశీర్వాదాలే. పూర్తిగా ఇతను సగం ఒప్పుకున్నాడు. సౌలు రాజు తప్పు చేసినప్పుడు తెలిసి కూడా సగమే ఒప్పుకుంటున్నాడు. సగమే. కొంతమంది అన్నీ సగమే చేస్తారు. పని కూడా చూడండి, కొంతమంది సగమే. అరే ఇక ఈ పని చేసి పెట్టండి, సగం చేసి అయిపోయిందండి అంటారు. ఒట్టిదే. వారి జీవితాలు కూడా సగంగానే ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? వారు పనిలో శ్రద్ధ లేకుండా, జనరల్గా బైబిల్ తీసి పక్కన పెట్టండి కాసేపు. సామాన్యంగా ఒక మనిషి శ్రద్ధగా కాకుండా సగం చేసుకుంటూ వెళితే ఏమవుద్ది? వాడి జీవితం అంతా సగమే. కొంతమంది చదువులు కూడా చూడండి, సగమే చదువుతారు. ఎన్ని మార్కులు వస్తాయి? సగమే వస్తాయి. జీవితంలో పూర్తిగా కష్టపడి, పూర్తిగా శ్రమపడి, హృదయం అంతటితో కష్టపడితే తప్పకుండా సక్సెస్ అవుతాడు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు.
శ్రద్ధ బైబిల్ వాక్యమే. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ ఏది మనుషుల్లో? సగం సగం పనే. నీకేదైనా పని అప్పగిస్తే, నీ తల్లి కానీ తండ్రి కానీ, ఒకవేళ నీ భర్త నీకు ఒక పని అప్పగిస్తే, నీ భార్య నీకు ఒక పని అప్పగిస్తే, భర్తగా ఎలా చేయగలుగుతున్నావు పని? సంపూర్ణంగా నెరవేర్చగలవా? క్రీస్తు ప్రభు సంపూర్ణంగా పనిచేశాడు. చప్పట్లు కొట్టాలి అందరూ. తండ్రి అందరిలాగానే వాళ్ళ నాన్నగారు కూడా ఓ పని అప్పగించాడు ప్రభువారికి, యేసు ప్రభువారికి. ఏం చేశాడు? మొత్తం చేశాడా, సగమే చేశాడా? మీరు కూడా మాట్లాడవచ్చు, వాక్యం నేనే కాదు. యేసు ప్రభు తన తండ్రి అప్పగించిన పనిని మొత్తం చేశాడా, సగమే చేశాడా? అందరూ చెప్పాలి. సగం చేశాడా, మొత్తం చేశాడా? నేను సంపూర్ణము చేసి వెళ్ళి తిని అన్నాడు. పని పూర్తిగా చేయాలండి, సగం చేస్తే కుదరదు. ఆ రోజుల్లో మా కలెక్టర్ గారు మాకు ఒక పని అప్పగిస్తే జిల్లా లెవెల్లో చాలా భయపడేవాళ్ళం మేము. ఆ రోజుల్లో కలెక్టర్ గారు వస్తున్నారంటే మేము భయపడేవాళ్ళం. ఆఫీస్కి వస్తున్నాడంటే ఒకరోజు నా సెక్షన్కి వచ్చి కలెక్టర్ గారు చూస్తున్నాడు, ఫైల్స్ చూడడానికి వచ్చాడు ఒకరోజు కదా, చెప్పా పెట్టుకొని వచ్చేసాడు. కలెక్టర్ గారు సామాన్యంగా మా రూముల్లోకి రారు, ఆయన ఛాంబర్లోనే ఉంటాడు ఆయన. ప్రియులరా, చూశాడు, పని అంతా చూశాడు, వర్క్ అంతా. నా కంప్యూటర్ ఓపెన్ చేసి చూశాడు, ఫైల్స్ అని చూశాడు. నేను అప్పగించిన పనిని ఎలా చేస్తున్నాడు ఇతను, తెలుసు ఆయనకి ఎలా చేస్తున్నాము, ఆయన చూడగానే చెప్పేయగలడు. క్షమాపణ కూడా అంతే, సగం క్షమించటం కాదు. ప్రభువా నన్ను క్షమించని అడిగాడు, కానీ ఇతను ఏమని అడిగాడు? నేను పాపము చేసి తిని అయినను నన్ను ఘనపరచండి. తప్పు కదా ఇది? పాపం చేసిన వాడిని ఘనపరచగలమా? తప్పు చేసిన వాడిని దేవుడు ఘనపరుస్తాడా? శిక్ష తప్పదు, పాపమునకు తగిన శిక్ష తప్పదు. ఆ శిక్ష నీవు భరించిన శిక్ష. అఫ్కోర్స్ ఆయన భరించాడు, కానీ శిక్షే. పాపమునకు ప్రతిఫలము శిక్షే. పాపమునకు వచ్చు జీతము మరణమే. ఆ మరణము నీవైనా పొందాలి, ఎవరైనా పొందాలి. ఆ ఎవరైనా పొందిందే యేసు ప్రభు పొందాడు, నిన్ను బ్రతికించాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. పాపమునకు తగిన శిక్ష మరణమే, కానీ ఆ మరణము నీ మీదకి రాకుండా దేవుడు ఆ మరణాన్ని తానే భరించాడు. ప్రియులరా, అదే క్రీస్తు ప్రభువుల గొప్పతనం. అదే అందుకే వస్తున్నాం చర్చికి. మనం చర్చికి వచ్చే దేవుడికి సరదాగా కాదు. ఆయన మన మరణమును ఆయన మీద వేసుకుని మనల్ని బ్రతికించాడు. అందుకే చర్చికి వస్తున్నాను నేను. కృతజ్ఞతగా ఏదో ఇస్తాడని దేవుడు కాదు, ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? నీకు జీవాన్ని ఇచ్చి మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఎందుకని? పాపం చేసింది నీవే, ఆయన కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని నీకిచ్చి నీ పాపమును నీ శాపమును ఆయన తీసుకున్నాడు. కాబట్టి నీవు అలా కూర్చుని ఉండగలిగావు. ఇదే మర్మం, బైబిల్ మర్మం ప్రియులారా. ఇందుకే నీవు చర్చికి రావాలి. మేము చర్చికి వస్తామండి, గోధుమ పిండిను పాలపిండి ఏమన్నా, వెనక రోజుల్లో పాలపిండి ఉండేది. చర్చికి వస్తే పాలపిండి ఇచ్చేవాళ్ళు. దొరల రోజుల్లో పాలపిండి. మా చిన్నప్పుడు చర్చికి వెళ్తే ఇంత పాలపిండి పెట్టేవాళ్ళు. ఆ పాలపిండి కోసం వెళ్ళేవాళ్ళం మేము. ఆశీర్వాదాల కొరకు వస్తామా చర్చికి? ఆశీర్వాదం ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు దేవుడు. అందుకే నీవు చర్చికి రావాలి. కొంతమందికి చర్చికి వచ్చి అబ్బో ఏమి చర్చికి వచ్చేసామండి మేము. నీవు ఏదైతే ఆశీర్వాదము ఆల్రెడీ పొందేవో దానికి ప్రతిఫలముగానే చర్చికి వస్తున్నావు. నీవు ఏదో పొందటానికి మాత్రం కాదు. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. నీవేదో పొందటానికి కాదు చర్చికి వచ్చేది. అది చాలామందికి అర్థం కావట్లా. నువ్వెందుకు రావాలి చర్చికి అంటే ఆల్రెడీ నీకు జీవాన్ని ఇచ్చి నీ మరణాన్ని క్రీస్తు ప్రభు తీసుకున్నాడు. అందుకే నీవు దేవునిలోకి రావాలి. మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. క్షమాపణ అడగటం కూడా రెండు రకాలు, మంచి క్షమాపణ, చెడ్డ క్షమాపణ. నీవే క్షమాపణ అడుగుతున్నావు దేవుణ్ణి? నిజంగా అడుగుతున్నావా? ప్రభువా నేను పాపినయ్యా. ఆకాశము వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలనటువంటి సుంకరి చేసిన ప్రార్థన, ప్రభువా నేను పాపిని ప్రభువా. ఎలాగ ఒప్పుకున్నాడు తెలిసిన ప్రియులారా? సౌలు సగమే ఒప్పుకున్నాడు. ఇది మంచి ఒప్పుకోలు కాదు. నేను పాపము చేసి తిని అన్నంతవరకు బాగానే ఉంది. తర్వాత అంటున్నాడు నన్ను ఘనపరచండి. అయినా కూడా నేను పాపం చేశాను కానీ నా తప్పు చాలా తప్పు అని అనుకోవట్లా, అయినా నన్ను ఘనపరచండి.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈ చిన్న వాక్యానికి ముద్ర వేయండి ప్రభువా. మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడు తిమోతి. పౌలు భక్తుడు తిమోతి గురించి రాస్తూ, తిమోతి నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు, నీ ఒప్పుకోల్లో నిజం ఉంది. చాలామంది ఒప్పుకుంటున్నారు కానీ నిజంగా ఒప్పుకోవట్లేదు ప్రభువా. కొంతమంది ఒప్పుకుంటున్నారు కానీ సగం ఒప్పుకుంటున్నారు, సగం దాచుకుంటున్నారు. మేమైతే ప్రభువా ఈరోజు నిజముగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా సంఘము, మా బిడ్డలు, మా విశ్వాసులు నిజముగా హృదయాన్ని తెరిచి ప్రభువా నేను పాపిని ప్రభువాని ఒప్పుకుంటున్నారయ్యా. నీవు క్షమించే దేవుడు, నిజంగా ఒప్పుకుంటే నీవు తప్పకుండా క్షమించే దేవుడు ప్రభువా. నిజముగా ఒప్పుకుంటే గతంలో కంటే ఎక్కువ ఆశీర్వాదాలు మాకు ఇవ్వగలిగిన దేవుడవు నీవు. నీ కుడి చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభువా. ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మేము సరైనటువంటి ఒప్పుకోవాల్సి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలు చక్కగా ఒప్పుకోవటానికి తగిన మనసు వారికి దయచేసి నీ సన్నిధిలో నుంచి ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 93-98-632944 9398-632944 మరియు 93-98-92-92-62 9398-92-92-62. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.